ఆ బొమ్మలో మీట్ పెట్టి అంటే మాంసం పెట్టి ఈ కుక్క పైన చాలా అనుమానాలు అయితే ఖచ్చితంగా ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి జాహ్నవి అక్కడే కనుకుంటే. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జాహ్నవి ఒక 2 ఏళ్ళ చిన్న పాప. తను తప్పిపోయి ఇప్పటికీ 12 రోజులు అవుతుంది. అసలు జాహ్నవి ఎక్కడుంది, ఏమైంది, ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో జాహ్నవి వాళ్ళ తల్లిదండ్రులు ఒక పామాయిల్ తోటకి కాపలాదారులుగా నివసిస్తున్నారు. అయితే జూన్ 5, 2026 జాహ్నవి అనే పాప తన ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికైతే రాలేదు. తను ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు అయితే చేపట్టారనమాట. దాదాపు ఒక 100 మంది పోలీసులకు పైగా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ఒక 500 ఎకరాలు మధ్యలో వీళ్ళు నివసించే ప్రాంతం అనమాట. సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బృందం అంతా దిగి ఆ 500 ఎకరాల మొత్తం తోట ఏదైతే ఉందో దాన్ని గాలింపు చర్యలు అయితే చేపట్టారనమాట. అయితే జాహ్నవి తప్పిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు తనతో పాటు ఒక కుక్క ఇద్దరు కలిసి వెళ్ళడం ఒక వ్యక్తి అయితే చూశానని అయితే చెప్పారనమాట. సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ జాహ్నవి దగ్గరికి వెళ్దామంటే జాహ్నవి దగ్గర కుక్క ఏదైతే ఉందో అది తన మీదకి అటాక్ చేయడానికి వచ్చింది. సో నేను అందుకే దాని దగ్గరికి వెళ్ళలేకపోయాను అని చెప్తున్నాను అనమాట. సో ఆ జాహ్నవిని చూసిన వ్యక్తి వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ తల్లితో అయితే చెప్పాడనమాట. ఇలాగ మీ జాహ్నవి ఇలాగ కుక్కతో పాటు బయటికి వెళ్తుందని అయితే చెప్పాడంట. సో వెంటనే తల్లి ఎక్కడికి వెళ్ళిందని చెప్పి బయటకు వచ్చి చూస్తే జాహ్నవి అయితే కనపడలేదు. సో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకి అయితే కంప్లైంట్ చేశారనమాట. సో అది జూన్ 5 జరిగిన సిచ్యువేషను. అయితే వెంటనే పోలీసులు అయితే వచ్చారు, అంతా చర్యలు చేపట్టారు. సో ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయన్నమాట. సో జాహ్నవి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన కొన్ని రోజులకి తనతో పాటు వెళ్ళిన కుక్క ఏదైతే ఉందో అది తిరిగి ఇంటికైతే వచ్చిందనమాట. సో కుక్క వచ్చింది కానీ తనతో పాటు జాహ్నవి అయితే రాలేదు. సో పోలీసులు ఏం చేశారంటే ఆ కుక్క మెడలో ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టి తన్ని మళ్ళీ అడవిలోకి అయితే వదిలారనమాట. అంటే ఈ కుక్కకి జాహ్నవి జాడ ఏమన్నా తెలిసేమో, మళ్ళీ తిరిగి జాహ్నవి దగ్గరికి వెళ్తుందేమో అని చెప్పి ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అయితే మెడలో బెల్ట్లో పెట్టి తన్ని మళ్ళీ అడవిలోకి అయితే వదిలారు. సో ఆ కుక్క ఏం చేసిందంటే ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందంట. ట్రావెల్ చేసి 3 రోజులకి తిరిగి ఇంటికొచ్చింది. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఆ కుక్క అయితే చనిపోయిందనమాట. అయితే జీపీఎస్ ట్రాకర్ ఏదైతే ఉందో ఆ కుక్క వెళ్ళిన ప్లేస్ అన్నిటికైతే పోలీసులు అయితే వెళ్ళి గాలించారు. బట్ జాహ్నవికి సంబంధించిన ఎటువంటి ఆచూకీ అయితే అక్కడైతే తెలియలేదనమాట. అండ్ దాంతోపాటు ఈ కుక్క ఏదైతే ఉందో ఈ కుక్క కూడా అనుమానాస్పదంగా అయితే మృతి చెందింది. సో ఈ కుక్క పైన చాలా అనుమానాలు అయితే రేకెత్తినాయి అనమాట. చాలామంది ఏమంటున్నారంటే జాహ్నవిని కిడ్నాప్ చేశారు. సో ఆ కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో ఆ కిడ్నాపర్లు ఈ కుక్కకి విషమిచ్చారు. ఒకవేళ ఈ కుక్క జాహ్నవిని కనిపెట్టేస్తుందేమో అని చెప్పి దాన్ని విషమిచ్చి చంపేశారని చాలామంది అంటున్నారు. కొంతమంది అయితే బ్లాక్ మ్యాజిక్ చేశారని చెప్తున్నారు. సో ఇలా పలు అనుమానాలు అయితే వస్తున్నాయన్నమాట. సో అసలు జాహ్నవికి నిజంగానే కిడ్నాప్ చేశారా ఏంటన్నదైతే ఇంకా తెలియాల్సింది ఉంది. సో ఇప్పటికీ 12వ రోజు జాహ్నవికి సంబంధించి ఎటువంటి చిన్న ఆధారం కూడా అయితే దొరకలేదనమాట. అయితే కొంతమంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దీన్ని అవకాశంగా తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోస్ అనేవి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోస్‌లో చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండట్లేదు. బట్ థంబ్‌నెయిల్స్‌లో చూస్తే మాత్రం చాలా చెప్పుకోలేని విధమైన థంబ్‌నెయిల్స్ అయితే పెడుతున్నారనమాట. సో ఇదైతే చాలా బాధాకరంగా ఉంది. సో జాహ్నవికి సంబంధించి ఎటువంటి ఆధారం ఇప్పటికైతే దొరకలేదు. ఈ జాహ్నవి కేసుని ఫాలో అవుతున్నారు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ. సో వాళ్ళకి నేను చెప్పేదేంటంటే జాహ్నవికి సంబంధించి ఎటువంటి ఆచూకీ అయితే ఇంకా దొరకలేదు. థంబ్‌నెయిల్స్ చూసి మీరైతే ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోకండి. ఆటిల్ని నమ్మొద్దు. సో ఈ జాహ్నవి కేసులో గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా చాలా ఉంది. సో వాళ్ళేం చేశారంటే ఎస్‌డీఆర్‌ఎఫ్
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్‌ని అయితే దింపారనమాట. వాళ్ళని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. అండ్ అలాగే వాళ్ళతో పాటు మన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో, తను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ని కూడా దింపారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ వాళ్ళని. సో, వాళ్ళు 2 టీమ్స్ కూడా మంచి టెక్నాలజీ ఫుల్ అప్‌డేట్ ఉన్న డ్రోన్స్‌తో అడవంతా గాలిస్తున్నారనమాట. వాళ్ళు ఫ్లై చేసే డ్రోన్స్ ఎలాంటియంటే ఏదన్నా జంతువు గాని, ఏదన్నా ఒక మనిషి గాని అక్కడ కదలిక ఏదన్నా ఉంటే ఈ డ్రోన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే డిటెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో, అటువంటి డ్రోన్స్‌నైతే యూజ్ చేస్తున్నారు జాహ్నవిని వెతకడానికి. అండ్ అలాగే వాళ్ళతో పాటు స్థానిక పోలీసులు కూడా అయితే వచ్చారు. వాళ్ళు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అండ్ అలాగే వాళ్ళతో పాటు విలేజ్‌లో ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు అందరూ ఒకటయ్యి ఈ జాహ్నవి కోసం 500 ఎకరాల్లో చాలా అయితే కష్టపడుతున్నారనమాట. అండ్ రీసెంట్‌గా ఏంటంటే పోలీసులు ఒక సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఒక చిన్న ట్రాప్ అయితే ఏసారనమాట. సో, అదేంటంటే ఒక బొమ్మని తీసుకొని ఆ బొమ్మలో మీట్ పెట్టి అంటే మాంసం పెట్టి ఆ బొమ్మని ఫెన్సింగ్‌కి అయితే తగిలించారనమాట. సో, దీనివల్ల ఏంటంటే అడవి జంతువులు ఏమన్నా ఈ మీట్‌కి సంబంధించి స్మెల్ చూసి వచ్చి తింటే ఒకవేళ అడవి జంతువులున్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఫర్దర్‌గా తీసుకోవాల్సిన స్టెప్పులయితే తీసుకుంటారు. సో, ఫస్ట్ అడవి జంతువులు ఉన్నాయా లేవా అని కనుక్కోవడానికి ఈ బొమ్మ ఏదైతే ఉందో దాంట్లో మాంసం పెట్టి కొద్దిగా రక్తం రాసి ట్రాప్ అయితే ఏర్పాటు చేశారనమాట. 2 డేస్ అయింది అది చేసి. బట్ ఇప్పటికి ఎటువంటి అటువంటివైతే ఆ బొమ్మని తీసుకెళ్ళలేదనమాట. ఎలా పెట్టిన బొమ్మలు అలాగే ఉన్నాయి. ఆ బొమ్మకి చీమలయితే పట్టేసి ఉన్నాయన్నమాట. ఈ బొమ్మకి సంబంధించి కూడా చాలామంది అనుమానాలు వ్యక్తాలు చేస్తున్నారనమాట. అదేంటంటే ఈ బొమ్మనైతే బ్లాక్ మ్యాజిక్ చేసి అక్కడైతే తగిలించారు. సో, జాహ్నవిని ఖచ్చితంగా ఎవరో బ్లాక్ మ్యాజికే చేసి కిడ్నాప్ చేశారని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. బట్ అలాంటివైతే ఏం నమ్మకండి. ఈ బొమ్మది ఏదైతే ఉందో అది పోలీసులు పెట్టిన ట్రాప్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా చేస్తున్నారు మన పోలీసులు. వాళ్ళేంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జాహ్నవి గనక కిడ్నాప్ అయినట్లయితే, ఆ కిడ్నాప్‌కి సంబంధించి ఏమన్నా అనుమానాస్పద కాల్స్ ఏమన్నా మాట్లాడారేమో అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న టవర్స్‌కి సంబంధించిన కాల్ డేటా అంతా తీసుకొని, ఆ కాల్స్ అన్నీ అయితే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారన్నమాట. సో, ఏదన్నా అనుమానాస్పదంగా వాళ్ళు కనిపెట్టినట్లయితే, సో, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారనమాట. ఏం చేయాలని చెప్పేసి. నా ఉద్దేశ ప్రకారం జాహ్నవి అయితే ప్రస్తుతం సేఫ్‌గానే ఉందనుకుంటున్నాను. ఎందుకంటే 500 ఎకరాల తోటలో 12 రోజుల పాటు ఇంచుమించు ఒక 400 పోలీసులు 400 మంది జనాలు వెతికారు. బట్ ఎక్కడ కూడా జాహ్నవికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. తనకి సంబంధించి ఏ వస్తువు కూడా దొరకలేదు. ఇఫ్ ఇన్ కేస్ జాహ్నవి అక్కడే గనుకుంటే ఏదో ఒక చిన్న ఆధారం అనేదైతే దొరుకుతది. బట్ జాహ్నవికి సంబంధించిన ఏది దొరకలేదు కాబట్టి నేనైతే ఇంకా జాహ్నవి సేఫ్‌గానే ఉందని అయితే అనుకుంటున్నాను. బట్ వేరే ఎవరి దగ్గర ఉందని నేనైతే అనుకుంటున్నాననమాట. సో, ఇది. అండ్ మీరు ఒకవేళ రియల్‌గా జాహ్నవికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్‌లో తుని వ్లాగ్స్ అని ఒక బ్రదర్ డైలీ జాహ్నవి తప్పిపోయిన దగ్గర నుంచి జాహ్నవి ఊరు ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి డైలీ వ్లాగ్స్ అయితే అదే కేజీకి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో, ఆ ఛానెల్‌లో ఆ వీడియోస్ అయితే చూసి ఒకసారి అప్డేట్స్ అనేవి తెలుసుకోండి. అండ్ అలాగే కుక్క డెత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది ఏమంటున్నారంటే ఆ కుక్కకి ర్యాబీస్ అనేదైతే సోకిందంటున్నారు. ఆ ర్యాబీస్ అనేది సోకటం వల్ల ఆ కుక్క చనిపోయిందనైతే చెప్తున్నారనమాట. అండ్ అలాగే ఆ కుక్కని పోస్ట్‌మార్టంకైతే తీసుకెళ్లారు. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఇంకా రావాల్సిందుందనమాట. ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయనైతే చాలామందైతే చెప్తున్నారు. సో, అదొచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అనేదైతే చేసుకోవచ్చు. అసలు కుక్కకి ఏమైంది? నిజంగానే విషం పెట్టి చంపారా? లేపోతే ర్యాబీస్ వల్ల చనిపోయిందన్నదైతే రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తది. జాహ్నవి తప్పిపోయిన రోజు ఒకతను చూసారని చెప్పారు కదా! తన మీదకి అందుకే కోపంగా వెళ్ళిందని చెప్పింది. అండ్ అలాగే జీపీఎస్ ట్రాకర్ తగిలించిన తర్వాత కూడా ఈ కుక్క పిచ్చి పిచ్చిగా రోడ్డు మీదకెళ్ళి, కార్ల మీదకెళ్ళి, వాళ్ళ మీదకెళ్ళి అరవడం అయితే చేసిందనైతే చాలామందైతే చెప్పారు. సో, ఇవైతే ర్యాబీస్ సింప్టమ్స్ అనమాట. అండ్ అలాగే ఇంకో క్వెషన్ ఏంటంటే తనకు ఒకవేళ ర్యాబీసే సోకింది. తను పిచ్చెక్కి అందరి మీద అరుస్తుంది. బట్ జాహ్నవిని ఎందుకు ఏం చేయలేదంటే సో, తను ఈ కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క జాహ్నవితో ఎళ్ళినప్పుడు ఈ ర్యాబీస్ అనేది తనకి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నదనైతే చెప్తున్నారనమాట. క్రాంతి వ్లాగర్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడనమాట. సో, దాంట్లో ఒకతను క్లియర్‌గా అయితే చెప్పాడు ఈ ర్యాబీస్ గురించి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో, అదనమాట జాహ్నవికి సంబంధించిన అప్డేట్ అయితే. మీరు జాహ్నవికి సంబంధించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
సో వీడియోకి అయితే ఇంతే guys. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.